హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈరోజు వీడియో ఏంటంటే, నాకు చాలామంది కామెంట్ చేస్తుండే అనమాట, అక్క నువ్వు వెయిట్ లాస్ ఎట్లా అయినావు, నీ వెయిట్ లాస్ గురించి ఏమైనా చెప్పు అని చెప్పి. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను వెయిట్ లాస్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ నేను వెయిట్ లాస్ చేసినాక అది ఇంకా ఎక్కువ అయిపోతుంది, నాకు ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నేను కొన్ని డేస్ టైం తీసుకుంటున్నా. బట్ స్టిల్ కొంచెం లిమిట్లో ఉండాలని, లైక్ వెయిట్ని మెయింటైన్ చేయాలని చెప్పి కొన్ని పాటిస్తున్నా. దాంట్లో మీకు ఒకటి చెప్తున్నా, పెద్ద నాకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉందో దానిలాగా చెప్పాను, కానీ నేను వెయిట్ లాస్ చేసేటప్పుడు మాత్రం ఇవే ప్రాసెస్లో నేను చేస్తుండే. మ్యాక్సిమం నేను ఎగ్ ఎక్కువ తింటుండే. ఎగ్ ఎంత అంటే 3 times నాకు మార్నింగ్, ఈవినింగ్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టినా నేను తినేస్తాను. నాకు చాలా ఇష్టం ఎగ్. అయితే నేను ఎగ్ని నేను ఉన్నప్పుడు, ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ మా మమ్మీ లేనప్పుడు చపాతీ అండ్ ఆమ్లెట్ చేసుకొని తింటుండే అనమాట. సో ఈరోజు నేను అది చేసుకున్నా, మీకు చూపిస్తా చూడండి. జొన్న రొట్టె విత్ చపాతీ. ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి జొన్న రొట్టె చేసి పెట్టింది, లేకపోతే నేను చపాతీ చేసుకుంటా. నైట్ ఇప్పుడు మ్యాక్సిమం ఒక 7:30 అవుతుందేమో, 7:30 కూడా అవ్వలేదు. ఇప్పుడే నేను డిన్నర్ చేసేస్తున్నా, ఎందుకంటే కొంచెం తొందరగా డిన్నర్ చేసేస్తే అది కరగడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మనకు దాంట్లో హెల్ప్ అవుతుంది. ప్లస్ చాలా లైట్గా ఉంటుంది, హెవీ అనిపించదు. ఇది తిన్నాక మీరు ఇంకా వాకింగ్ చేయడానికి హల్కగా ఉంటుంది మీ ఒళ్ళంతా. నాకైతే అలా ఉండే అనమాట. నేను చాలా ఇష్టంగా తిన్న ఫుడ్ ఇది, నాకు చాలా ఇష్టం కూడా. ఇప్పుడు రైస్ తింటున్నా, కానీ నేను అసలు రైసే తినకపోతుండే. వెయిట్ లాస్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీరు రైస్ని ఎంత ఇగ్నోర్ చేస్తే మీకు అంత మంచిది, అంత తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు. రైస్ మానేసేయండి మొత్తానికి. జొన్న రొట్టెనో, చపాతీనో, ఆమ్లెట్, ఇంకా ఆమ్లెట్లో ఓట్స్ కలుపుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా మంచిది, ఇంకా మంచిగా ఉంటుంది. ఏమీ తినక్కర్లేదు, అదొకటే ఆమ్లెట్ ఒకటి తినేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మీకు, అట్లా ఉంటుంది అనమాట. సో నేను ఈరోజు అయితే జొన్న రొట్టె విత్ ఆమ్లెట్ చేసుకున్నా. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు లైట్గా అనిపిస్తుంది, ఓకే అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు నాకు కింద కామెంట్ చేయండి. అప్పటి వరకు మీరు ఏం చెప్పకపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు, ఇదేదో మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుందని చెప్తున్నా అంతే. సరే గైస్, మీకు ఎలా అనిపించిందో, ట్రై చేయాలనిపించిందా లేదా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫాస్ట్గా చెప్పేస్తున్నా కదా, ఎందుకంటే మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పి, మళ్ళీ బోర్ కొడుతుంది అది అంటారేమో అని చెప్పి చెప్తున్నాను. చలో ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకే. మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ మ్యాటర్ అయితే. నేను ఏదో సాబుదానా అది చేసుకోవాలి అదంతా నేనైతే జెన్యూన్గా చెప్తున్నా, నేను అసలు ఏమీ చేయలేదు. నాకు నచ్చిన ఫుడ్ తిన్నా గైస్, నాకు నచ్చిన ఫుడ్ తిన్నా, ఒక్క రైస్ తప్ప. మీకు ఏది నచ్చితే అది తిన్నా, కాకపోతే కొంచెం తిన్నా.